వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఆలేరు మండలం చర్బనపురం గ్రామంలో ఎండిన వరి పంట పొలాల సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేశం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సుధాగాని సత్యరాజయ్య, చర్చనపురం శాఖ కార్యదర్శి కారెరాజు, నాయకులు సుధాగాని మల్లేష్, అంగడి యాదగిరి, గడ్డమీద యాదగిరి, బుగ్గ ఎర్రయ్య, రైతులు సిద్ధులు, రాము నర్సయ్య, యాదగిరి యాదమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. శర్బనాపురం గ్రామంలో సూదగాని రైతు వ్యవసాయ భూమిలో ఈరోజు సిపిఎం పార్టీకి పరిశీలన చేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ చూసినట్టయితే మొత్తం వరిసేను ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. దిక్కుతోచని పరిస్థితులు ఇవాళ రైతు ఉన్నాడు. మరి ఇవాళ ఎండిపోయిన పొలాన్ని చూడలేక పశువులను మేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ఆవులను తీసుకొచ్చి పొలంలో కట్టేసిన పరిస్థితి. మరి ఆరుగాలం కష్టం చేసి రైతు పంట చేతికొచ్చే టైంలో ఇవాళ నీళ్లు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి అయింది. మరి ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం ఈ మండలంలో రాబోతున్న వాతావరణాన్ని ముందుగా అంచనా వేసుకుని రైతులు ఏ పంట పండించాలి అని చెప్పి సూచనలు చేసి రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది. కానీ ప్రభుత్వం కనీసం అట్లాంటి ముందస్తు చర్యలు ఏవి చేపట్టినట్టు కూడా కనబడతలేవు. దాని పర్యవసానం ఇవాళ రైతులు అప్పు చేసి ఎకరానికి 30-40 వేలు అప్పు చేసి ఇవాళ పంటేస్తే కళ్ళ ముందులు ఎండిపోతుంటే ఏం చేయలేని పరిస్థితులు ఇవాళ రైతున్నాడు. సిపిఎం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి రైతు పెట్టిన పంట ఏదైతే పెట్టుబడి పెట్టిండో అది నష్టపోయినాడు కాబట్టి ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆలేరు మండల వ్యాప్తంగా చూసినప్పుడు ఈ ఒక్క శర్బనాపురంలో ఒక రాజు పరిస్థితే కాదు, అనేక మంది రైతులు ఇవాళ పంట పొలాలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే మండలంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించి ఎండిపోయిన పంట పొలాలని ఒక అంచనా వేసి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం. మొన్ననే పటేల్గూడెం కానీ శ్రీనివాసపురం కానీ ఇక్కడ గ్రామాల్లో మా లోకల్ నాయకత్వం చెప్పినారు, మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఈ గ్రామంలో కూడా పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకే ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని, ప్రభుత్వం కనుక స్పందించి సర్వే నిర్వహించి దీన్ని కరువు మండలంగా ప్రకటించిన సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.